డాక్టర్ ముట్నూరి సంగమేశం గారు వాల్మీకంలో శాపాలు వరాలు 4వ భాగం 2/3/25. దీనికి మరాఠీ మూలం శ్రీపాద రఘునాథ వీడే. తపోభంగం చేసినప్పుడు వచ్చినటువంటి రంభను విశ్వామిత్రుడు 1000 సంవత్సరాలు పాషాణంగా పడి ఉండమని శపించాడు. కానీ వెంటనే ఆమెను ఓదార్చి ఒకానొక తేజస్వి అయిన బ్రాహ్మణుడి చేత తిరిగి నీ ఉద్ధరింపబడగలవు అని చెప్పి యజ్ఞ బాధాకరంగా ప్రవర్తిస్తున్న హనుమంతుడి మునీశ్వరుడు శాపమిచ్చి వెంటనే వేరొకరి వలన స్మృతి కలగ చేయగా నీకు నీ స్వశక్తి తిరిగి స్మరిస్తుంది అని శాంతిని చెప్పారు. బ్రాహ్మణ శాపాన్ని మృగమహారాజు దీర్ఘకాలం ఊసరవెల్లిగా పడి ఉండాల్సి వచ్చి, కానీ పాప నిష్కృతి కలిగిన తోడని శాప విముక్తి కూడా కనుగొనని ధైర్యం ఇవ్వబడి ఈ చెప్పిన శాసనాలు బాలకాండలో అహల్యకిచ్చిన శాపను వీటి శాంతులను శాపానికి ఉత్తరార్థంగా పేర్కొనబడి సౌదాస మహారాజు వశిష్ఠుడికి పెట్టదలచిన భోజనాలు అతడెరిగి చేసిన దోషమేంటి అది తెలిసిన వెంటనే వశిష్ఠుడు తాను తొందరపడి శాపమిచ్చినట్లు పొరపాటు జరిగినట్లుగా కానీ శాపం మరల్పబడదు. అతడు శాప శాంతి కూడా చెప్పాలి, కానీ వేరొక వరమిచ్చి దానివలన శాప అవధిని 12 సంవత్సరాలకు తగ్గి, అంతేకాదు ఈ అవధి గడచిన పెద అతనికి ఆ పూర్వ స్మృతి ఉండదని కూడా చెప్పి ఓదార్చాడు. అలాగే ఈ ఉపశాంతులలో శ్రీరాముడి దర్శన స్పర్శన మహాత్మ్యం ఇవ్వబడి రామకథ కనుక శ్రీరాముడి అలాంటి గుణగౌరవం అధికంగా ఇచ్చి వర్ణించుట సహజమే అయి ఉంటుంది. శపథము ప్రతి శాపం శపథం అనే 2 శబ్దాలు షప్ అనే ధాతువు నుండే వచ్చాయి. శపథం ప్రతిజ్ఞా సూచకంగా శబ్దం తాను చెప్పింది నిజమని నమ్మకం కలిగించడం. నా మాటలు అసత్యాలైతే నాకు ఘోరమైన అరిష్టం కలుగుగా అని చెబుతూ పలికే మాట శపథం అనబడు. అలాగే శపథం ఇచ్చినటువంటి ఈ పరిభాష శపథ క్రియకు గల కొన్ని సంఘటనల అవసరం తెలుపుతే, కానీ ఇది అవ్యాప్తి దోషంతో కూడి చాలా శపథాలు ఈ పరిభాషతో చెప్పి నిర్వచింపబడదా. శ్రీరాముడు సీతను వాల్మీకి ముని ఆశ్రమానికి సమీపం గల నిర్జరారణ్యంలో విడిచి రామని లక్ష్మణుడిని ఆదేశించి, అలాగే లక్ష్మణుడు ఆమెను వనానికి తీసుకొని వెళ్ళాడు. కానీ రాముడి ఆజ్ఞను గూర్చి చెప్పటానికి అతడు సాహసింపలేకపోయాడు. ఎప్పటిలాగా మాట్లాడకుండటం చూసి లక్ష్మణుడిపై సీతకు సందేహం కలిగి, దీనితో ఏదో కొంత మర్మం ఉందని ఆమె తలచి, నేడు నువ్వు స్వస్థచిత్తుడిలా రేపు నిజం చెప్పు, స్వస్థచిత్తుని వలె లేవు కనుక రేపు నిజం చెప్పు. మహారాజుకు కుశలమా? శాపతో నరేంద్రేణ యస్త్వం సంతాపకాగత. మహారాజుపై శపథం చేసి నీవే ఇంత సంతాపం వహిస్తున్నా అని ఆమె పడి, ఈ శపథంలో సత్యాన్ని గురించి విశ్వాసం జీవింపచేయటానిక అసత్యమైనతో తనకు అరిష్టం కలగదని సూచన కానీ ఏమీ లేదు. అయినా ఈ సుఖం శపథమే. శపథ పరిభాషను గురించి శ్రీ ఓడ్ అని ఆయన చెప్పినట్టుగా ఏ దేశ దేవతలను లేక ఏ పవిత్ర వస్తువును
చెబుతూ తన వచనాలు సత్యమని దృఢ విశ్వాసం కలిగించేటువంటి వాక్యం శపథం. శ్రీ షెస్టర్ మార్క్ అనుసరించి an oath may be regarded as essentially a conditional self-inspiration imprecation, a curse by which a person calls down upon himself some evil in the event of what he says not being true. నేను చెప్పింది అసత్యమైతే నాపై నీ ఈ విధమైనటువంటి విపత్తు ఆవహించుగా. ఈ విధంగా తనను తానే శపించుకోవటం శపథమంట. భారతీయ సంస్కృతి కోష్ ఖండం 215 పేజీలు. ఈ పరిభాషలో దేవతలు లేదా పవిత్ర వస్తువులు పేర్కొనబడటం లేదు. తను స్వీయ ఆచరణపై సత్య ప్రమాణంగా ఉంచి చెప్ప సీత యొక్క విశుద్ధ శీలాన్ని గురించి విశ్వాసంలో కలిగించుతూ వాల్మీకి ఇలా అన్నాడు. బహువర్ష సహస్రాన్ని తపశ్చర్యామయా కృత నోపాస్మీయాం ఫలం తస్య దుష్టేయం యది వైధి మనసా కర్మణా వాచ భూతపూర్వన్న కిల్బిష తస్యాహం ఫలయిష్యామి ఫలమశ్నామి జపాప అపాపా మైథిలీ యది. మైథిలి దోషయుక్తురాలైతే నేను చేసిన 1000 సంవత్సరాల తపస్సు ఫలం నా కందకుండుగా. మైథిలి పాపయుక్త కాకపోతే నేను మనోవాక్కాయ కర్మల చేత చేసిన దాని ఫలం నాకు అందుగా. ఇక్కడ వాల్మీకి మహర్షి ఆచరణంపై తనకు గల నమ్మకం చేత ఈ శపథ రూపంగా వ్యక్తం చేశారు. కొన్ని శపథాలలో దేవీ దేవతల ప్రస్తావన ఉండదు. అలాగే తనపై శాపం కానీ అధికారం కానీ చోటు కల్పింపబడు. అలాంటి శపథాలలో వ్యక్తిగత ప్రతిష్ట, నైతికంగా గల బాధ్యత, భావాత్మకమైన సంబంధం కనపడుతుంది. భరతుడు వచ్చి కలిసిన మీద అతన్ని సాగనంపుతూ శ్రీరాముడు శత్రుఘ్నుడితో ఇలా అన్నా: మాతరం రక్ష కైకేయి మా రోషం కురుతాం మయాస నయాచ సీతయా చైవ శప్తోపి రఘునందన. తల్లి కైకను రక్షించు. తల్లి కైకను రక్షిస్తూ ఆమెపై కోపం చూపదు. అది నా యొక్క సీత యొక్క శపథం. ఇదే విధంగా రాముడిపై గల తన అపార ప్రేమను గురించి విశ్వసింపచేస్తూ లక్ష్మణుడు కౌసల్యతో ఇలా అన్నాడు: అనురక్తోస్మిన్ అనరక్తోస్మిన్ భావేనా భ్రాతరం దేవి తత్వతః సచ్చేన ధనుషా నైవ దత్తే వేష్టేన తే శటి. దేవి, సత్యం, ధనువు, దానం, యజ్ఞ, భోగ, శపథంగా అన్న రాముణ్ణి నేను మనసారా ప్రేమిస్తున్నా. ఈ 2 ఉదాహరణలు చాలా ప్రీతి పాత్రులైన వ్యక్తులను గురించి చెప్ప. తల్లి, తండ్రి, గురువు, పత్ని, పుత్రుడు, పుత్రిక, సకుడు, దేవీ దేవత, భక్తులు, ధార్మిక గ్రంథాలు, ప్రియ వస్తువులు, జీవనాధారాలు పేర్కొని చేసే శపథాలు మిక్కిలి ప్రభావంగా. విభీషణుడి మాట ఇస్తూ రాముడు తన 3 తమ్ములను చెప్పుతూ వాళ్ళని పేర్కొంటూ ఇలా శపథం చేసి: అహత్వా రావణం సంఖ్యే సపుత్ర జనబాంధవ అయోధ్యాన్ న ప్రవేక్ష్యామి
త్రిభిస్త్రైర్భ్రాతృభిస్సతి అన్నాడు. నా ముగ్గురు తమ్ముడు శపథంగా రావణుని సపుత్ర జనబాంధవంగా యుద్ధంలో నేను సంహరింపకుండా అయోధ్యలో ప్రవేశించాడు. తన మాటలోని సత్యం, తన శీలం, బలం మొదలైన ప్రమాణింపదలచి తన్నే సంబోధిస్తూ ఇలాంటి శపథాలు చేయబడ్డ. న్యాయమిచ్చే సందర్భంలో ఇవాళ ఇలాంటి శపథాలు చేయబడతాయి. న్యాయమిచ్చే సందర్భంలో కూడా ఇలాంటి శపథాలు ప్రముఖమైన స్థానం ఇవ్వబడి ధర్మ గ్రంథాలపై చేసి ఐ స్పీక్ ది ట్రూత్, ద ఓన్లీ ట్రూత్ అండ్ నథింగ్ బట్ ది ట్రూత్ అని శపథం చేయిస్తూ చేయించే ఆచారం. అధికార గ్రహణ సందర్భంలో కూడా ఇలాంటి శపథాలు తీసుకుంటూ ప్రాయశపథాలు రెండు విధాలుగా శపథం చేయటం, శపథం గ్రహించటం. మీది ఉదాహరణలు ఏ వస్త్వాధికంలో పేర్కొని శపథాలు చెయ్యబడి తన ప్రాణాలపైనను తనకిష్టులైన వాళ్లపైనను ఆదరణీయులైన వాళ్ళ పేరులను శపథాలు చేయబడి అలాగే అవి గ్రహింపబడుతూ ఇలాంటి సమయాలు ఇట్లే శపథాలలో శరీర అవయవాలు కూడా పేర్కొనబడుతూ ఈ అవయవాలు తరచుగా పాదాలు పేర్కొనబడతాయి. సాధనాలు పాదాలు పేర్కొని చేసే శపథాలు జ్యేష్ఠ కనిష్ట సంబంధం ముఖ్యంగా కనపడు. ఎవరైనా శపథం చేయరు. అలాగే ఎవరి చేతనైనా శపథం చేయి దాన్ని తీసుకో. కానీ పాద శపథం పెద్దవాళ్ళే చిన్నవాళ్ల పట్ల చేస్తారు. చిన్నవాడు పెద్దవారి పాదాలపై శపథ గ్రహణం చెయ్య. అలాగే కారణం ఆయువు, జ్ఞానం, అధికారం వంటి వాటిలో ఏదో ఒకదానిలో పెద్దతనం దీనికి చాలా అవసరం. శ్రీరాముడు సీతను వాల్మీకి ఆశ్రమంలో దిగవిడిచి రమ్మని లక్ష్మణుడితో చెప్పారు. కానీ లక్ష్మణుడు నిరోధిస్తాడేమో అని భయం ఎక్కువ. అందుకని శాసితాహి మయాయూయం పాదాభ్యం జీవితేన అని తన పాదాలపైన జీవితంపై ఒట్టు పెట్టుకొని చెప్పారు. దూషణాదులు ఆక్రమించటానికి వచ్చిన లక్ష్మణుడు వారింపగల శక్తి సంపన్నుడే అయిన రాముడు స్వయంగా వాళ్ళని శిక్షించాల్సి వచ్చి ఆ అవసరంలో లక్ష్మణుడికి ఏమీ నోరు ఆడనీయకుండా రాముడు ఇలా ప్రతికూలితుమిచ్చామి నహి వాక్యమిదం త్వయ శాపితో మమ పాదాభ్యాం గమ్యతాం వత్సమాచరం. నువ్వు నా మాటలకు విరుద్ధంగా ఏం చెప్పద్దు, మాట్లాడదు. నా పాదాలపై శపథం అని ఆ శపథం ప్రతిజ్ఞ అనే సమానార్థకారుక. శపథంలో స్పష్టంగా కానీ అస్పష్టంగా కానీ ప్రతిజ్ఞ ఉంది. కానీ ప్రతిజ్ఞలో శపథం ఉండాల్సిన అవసరం లేదు. శపథంలో శాపతేయం ఉంటుంది, కానీ ప్రతిజ్ఞలో అది ఉండదు. శపథ ప్రతిజ్ఞల ఈ అర్ధ నైజం, అర్ధ వ్యాప్తి వాల్మీకి చక్కగా తెలుస్తుంది. కనుకనే అతడు వీటిని ఏ మాత్రం పొరపాటు పడని ప్రయోగిస్తూనే వచ్చి రామాయణంలో ఎన్నో ప్రతిజ్ఞలున్నాయి. వేదవతి ప్రతిజ్ఞ సర్వవిదిత. యస్మాత్ ధర్షితానాహం త్వయా పాపాత్మనాభని తస్మాత్ తవ వధార్హం హి సముత్పత్స్యే వ్యూహం పునః. దురాత్ముడవైన నీ మనస్సులో నాపై చెయ్యి వేశావు, నీ వనంలో నాపై చెయ్యేశావు. కనుక నిన్ను వధించు నిమిత్తం నేను తిరిగి జన్మిస్తాను అని ప్రతిజ్ఞ. చిత్రకూటంలో రామ సమాగమనానికి తర్వాత
భరతుడు రాముడిని అయోధ్యకు రావలసిందని చెప్పాడు. కానీ రాముడు పట్టుదలపడి అతని అభ్యర్థనాన్ని తోసిపుచ్చుతూ వచ్చి చివరికి భరతుడితో ఇలా అన్నాడు: కులాభ్రాతః పితామహః స మాతరంతే సముద్వహత్ మాతామహే సమాశ్రౌషీద్రాజ్యశుల్కమనుత్తమం. నీ తల్లిని వివాహమాడునప్పుడు మన తండ్రి దశరథ్ ఆమెకు కలిగిన పుత్రుడికి రాజ్యమివ్వబడుతుందని మీ తాతగారి ముందు ప్రతిజ్ఞ చేశాడ్రా. చండశాసన కాల దండకావన కాలంలో రామలక్ష్మణుడు మునివ్రతం అవలంబించి అక్కడ మునీశ్వరుల కోరికపై రాక్షసులను శిక్షించడానికి రాముడు పూలు సీత రాముడితో ఆ రాక్షస హింస అనుచితం, నువ్వు తాపసి వేషంలో ఉన్నావు, ఎందుకు చేస్తావంటే రాక్షసులు మునికేమీ అపకారం చెయ్యలేదు కనుక వాళ్ళని శిక్షింపవద్దు అని ఆమె రాముణ్ణి ప్రార్థిస్తే రాముడు ఆమెతో ఇలా: ఋషీణాం దండకారణ్యే సంస్కృతం జనకాత్మజి సంస్కృత్య చ న శక్ష్యామి జీవమాన ప్రతిశ్రమ మునీనాం అన్యథా కర్తుం సత్యమిష్టం హి మే సదా అన్యహం జీవితం జహ్యాం త్వాం వా సీతే సంరక్షం సలక్ష్మణ నతు ప్రతిజ్ఞాః సంసృత్య బ్రహ్మాణేభ్యో నివిశేషత. సీత మునులు చెప్పిన మీదటని అంటే వాళ్ళు అడిగిన పట్టే నేను ఈ దండకాల వనంలో వాళ్ళని పూర్తిగా రక్షించటానికి ప్రతిజ్ఞ చేశాను. ఒకసారి మునుల ఎదుట ప్రతిజ్ఞ చేసి మళ్ళీ దాన్ని నా జీవితంలో ఎన్నడూ విడవలే. సత్యం నాకు చాలా ఇష్టం. సీత, నేను నా జీవితంపై నిన్ను లక్ష్మణుడు అయినా విడవగలను కాదు. నే చేసిన ప్రతిజ్ఞ విడవలేదు. అది కూడా బ్రాహ్మణుల సమ్ముఖంగా చేసిన ప్రతిజ్ఞ. దాన్ని అసలు విడవటం అనేది తగ్గదు. పశుగ్రాసం, వివాహం, బ్రాహ్మణ సంరక్షణం, ప్రియపత్నితో సంభాషణం వంటి సందర్భాలలో సత్య శపథం అనుచితం అనిపించదు. కనుక అన్య దేశాల్లో, అన్య వేషంలో, అసత్య శపథంలో నిషిద్ధం. అలాగే క్షుద్ర కారణాలపై శపథం చేయటం కూడా నిషిద్ధం. శపథం ఎప్పుడు చెయ్యాలి, ఎప్పుడు చెయ్యరాదు అనే విషయం అందరూ తెలుసుకోవాలి. సాధారణంగా శీలం, పాతివ్రత్యం, స్నేహం చేసేటప్పుడు చెప్పింది రహస్యంగా ఉంచటానికి గో సంరక్షణ, రాజ్యారోహణాది సందర్భాలు శపథం చెయ్యబడతాయి. రామాయణ, మహాభారతాది గ్రంథాలు శాపాల వలె శపథాలు కూడా ఎక్కువగానే కనిపిస్తాయి. రామాయణంలో దాదాపు ప్రముఖ పాత్రలంతా ఏదో ఒక కారణంతో శపథం చేసిన వాళ్ళుగానే మనకి కనపడదు. శాపాన్ని, శుభాన్ని, అభిచారాత్మక వీటిలో జాతుక్రియా విశేషం గోచరిస్తుంది. ఎన్నో చోట్ల ఈ రెండు శబ్దాలు సమానార్థాలుగా ప్రయోగిస్తారు. కానీ అవి సమానార్థకాలు కావు. పైగా వీటిలో చాలా భేదము. శపథం ఒక విధమైన ప్రతీతి లేదా విశ్వాసం. శాపం శిక్ష. శపథంలో శాపము, శాపం అనేది శిక్ష. అలాగే శపథం అనేది ప్రతీతి లేదా విశ్వాసం, శాపం అనేది శిక్ష. శపథంలో శాపం ఉంటుంది, కానీ శాపంలో శపథం. శపథంలో నిహితమై ఉన్నటువంటి శాసదండం శాపగ్రహీత వరకే పరిమితమై ఉంది. కానీ శాపములోని దండం
ఇతరులకు కూడా వర్తిస్తుంది. శాపం ఇవ్వగల శక్తి ఎక్కువ. తపం చేసిన కానీ వాడికి కానీ లభించదు. శపథాన్ని తపస్సుతో నిమిత్తం ఎవడైనా చెయ్యదు. శాసనానికి శాంతి చెప్పవచ్చు, కానీ శపథానికి అలాంటి భయం లేదు. శపథం వర్ణ భేదాన్ని బట్టి వేర్వేరు రకాలుగా, కానీ శాపాన్ని వర్ణ భేదాలతో నిమిత్తం అనేటువంటిది లేదు. శపథం వాహక మాధ్యం అనుసరి ప్రభావకారి అవుతుంది. శాపం తన కారణానికి ప్రభావశీలి అవుతుంది. సత్యక్రియ దివ్యత శపథం చేయించడానికి 2 పద్ధతులు ప్రాచీన భారతీయ సాహిత్యంలో. దీన్ని ఎన్నో ఉదాహరణలు లభిస్తాయి. మరాఠీ సాహిత్యకారు దారా భిడే తాను వ్రాసిన సంత్ సాహిత్యం సత్యక్రియ అనే వ్యాసంలో ఈ విషయాన్ని విస్తృత ఉదాహరణలతో విపులంగా వర్ణించి అతని మాటలలో సత్యక్రియ లేదా దివ్యం అనేది ఈ క్రింది రూపంలో ఉంటుంది. ప్రాచీన పరంపరాసీనులైనటువంటి జనుల మానసాలు సత్యం పలికి ఆశించిన చమత్కారం ప్రదర్శిస్తున్నానని విశ్వాసం ప్రబలంగా ఉండే. తనకు కానీ ఇతరులకు కానీ కలిగిన విపత్తును తొలగించుకోవటానికి లేదా తన నిర్దోషిత్వాన్ని రుజువు చెయ్యటానికి జనులు సత్యోక్తిని ప్రయోగించి చూపుతుంటారు. సత్యాన్ని ఉచ్చరించి ఇచ్చే పరీక్షకే సత్యక్రియ అని పేరు. ప్రాయః ఇది జలాలను ముట్టి లేదా జల సాక్షికంగా చేయడం బదులు ఆ చేయటానికి చేయబడటం ఆచారంలో. జల దివ్య ప్రభ సృష్టించటం గల రహస్యం బహుశः ఈ సందర్భంలో దివ్యం చూపేవాడు ముందుగా జలదేవత అయిన వరుణుని ప్రార్థించాల్సి ఉంటుంది. వరుణుడు నీటిలో నుండి ఋతాన్ని రక్షిస్తాడు. ఇట్లు సత్యరక్షకుడు జల నివాసి అవటం చేత వరుణుడు శపథ దేవతగా మన్నింపబడ్డాడు. అలాగే అంటే మళ్ళొక్కసారి శపథం చెయ్యగలివాడు జలదేవతలను వరుణుని ప్రార్థించి చెయ్యాలి. వరుణుడు నీటిలో ఉండి ఋతాన్ని రక్షిస్తూ ఉంటాడు. సత్యం అంటే పైకి చెప్పేది, ఋతం అంటే లోపల ఉండే. వరుణుడు నీటిలో ఉండి ఋతాన్ని రక్షిస్తాడు. అలా సత్యరక్షకుడు జలంలో ఉంటాడు కనుక వరుణుడు శపథ దేవతగా ఒప్పుకోబడ్డాడు, మన్నింపబడ్డాడు. అలాగే ప్రాచీన కాలం నుండి నీటిని ముట్టి అంటే జలసాక్షిగా శపథం చేసేటువంటి ఆచారం వస్తోంది. యజ్ఞ విధిలో జల సన్నిధి శపథం చేసే ఆచారం. వరుణుడు జలంలో ఉంటాడు. అసత్యమాడిన వాడిని లేక అసత్య శపథ గ్రహీత అతడు తన లోకం నుండి అంటే జలం నుండి తరిమి వేస్తాడు. జల దివ్యం చేసినట్టు దాన్ని వరుణుడు తన లోకంలో ఉండనిచ్చాడన్నతో అతన్ని నిర్దోషిత్వాన్ని వెల్లడించినట్లు భావింపబడుతుంది. సత్యక్రియలు జల దివ్యాల వలె అగ్ని దివ్యం కూడా గ్రహించబడు. దివ్యం సత్యక్రియకు సంబంధించిన విధి కనుక వీటి పరస్పర సంబంధం కూడా స్వాభావికం. సత్యక్రియ దివ్యత్వంతో సామాన్య సంబంధం కాక ఘనిష్ట సంబంధం కూడా దివ్యత్వం ఒక దైవీ పని. అందు ఉత్తీర్ణుడైన నిరపర నిర్దోష నిష్పాపిగా భావింప. సత్యక్రియ సత్యంతో గల సంబంధ బలాన్ని దాని సత్యనిష్టతో సంబంధం ఏర్పడి అందులోని శ్రద్ధాధిక్యాన్ని కారణంగా సాహిత్యంలో ఎన్నోసార్లు
కల్పనాబద్ధంగా మోటిఫ్గా ప్రయోగింప శపథం కేవలం వాచ్యం. సత్యక్రియలో ఉచ్చారణతో పాటు క్రియ కూడా ఉంది. సీతకు తన జీవితంలో 2 సార్లు సత్యక్రియ నెరవేర్పాల్సి వచ్చి లవకుశల ద్వారా రామాయణ శపథ కథ వినిన పిదప రాముడు ప్రభావితుడై వాల్మీకి మునికి సందేశం పంపుదు. సీతశీలం యథార్థముగా శుద్ధమైన ఆశ్రమంలో నివసించటం చేత ఆమె శుద్ధురాలైన ఆమె ఇక్కడకు రావచ్చునని చెప్పు. స్వహ ప్రభాతేతు శపథం మైథిలి జనకాత్మజ కరోతు పరిషన్మధ్యే శోధనార్థం మమైవచ. రేపు ప్రాతకాలం జనకపుత్రి మైథిలి సభలోకి వచ్చి తనపైన నాపైన వచ్చిన అపవాదం తొలగించటానికి శపథం చేయబడుగాక. ఈ సందేశాన్ని సంసరి వాల్మీకి సీతను తీసుకొని వచ్చాడు. అతడు స్వయంగా శీలాన్ని గురించి తన తపస్సుపై శపథం చేయి ఆమె నిర్దోషురాలనే నమ్మకం కలిగించే ప్రయత్నం. సీత తన విశుద్ధ చరిత్రాన్ని ప్రయాణితం మనర్చడానికి నిత్య సత్యక్రియ నెరపి ధరిత్రిని సంబోధిస్తూ ఆమె ఇలా అన్నది. యథాహం రాఘవాదస్యం మనసాపి న చింతై తథా మే మాధవీ దేవి వివరం దాతుమర్హతి. మనసా కర్మణా వాచ యథా రామం సమర్చయ తథా మే మాధవీ దేవి వివరం దాతుమర్హతి. యథైతత్ సత్యముక్తం మే వేద్మి రామాత్ పరం నచ తథా మే మాధవీ దేవి వివరం దాతుమర్హతి. రాముణ్ణి తప్ప వేరొక పురుషుణ్ణెవన్నైనా ఏనాడైనా నేను తలపకుండా తలపనితో విష్ణుపత్ని అయిన భూదేవి నాకు దారి ఇవ్వకల. మనోవాక్కాయాల్లో నేను శ్రీరాముణ్ణి ఆరాధించుతున్నట్లయితే విష్ణుపత్ని భూదేవి నాకు దారి ఇవ్వగలదు. వివరమన్నారు. నా ఈ మాట సత్యాలై రాముని తప్ప వేరొక పురుషుడు పరిచయం నేనెరగని నాడు విష్ణుపత్ని భూమాత్ నాకు వివరం ఇవ్వగలదంటే పగిలిపోయి నన్ను తీసుకొని. యథాహం రాఘవాదన్యం మనసాపి న చింతై యథా మే మాధవీ దేవి వివరం దాతుమర్హతి. అలాగే మనసా కర్మణా వాచ యథా రామం సమర్చయ తథా మే మాధవీ దేవి వివరం దాతుమర్హతి. యథైతత్ సత్యముక్తం మే వేద్మి రామాత్ పరం నచ తథా మే మాధవీ దేవి వివరం దాతుమర్హతి. రాముణ్ణి తప్ప వేరొక పురుషుణ్ణెవ్వణ్ణి ఏనాడు నేను తలంపనిచ్చో విష్ణుభక్తి ఈ భూదేవి నాకు వివరం ఇవ్వాలి. మనోవాక్కాయ కర్మల నేను శ్రీరాముణ్ణి ఆరాధిస్తున్నట్టే విష్ణుపత్ని భూదేవి నాకు దారి ఇవ్వ. నా ఈ మాటలు సత్యాలై రాముణ్ణి తప్ప వేరొక పురుషుని పరిచయం నేను ఎరగని నాడు విష్ణుపత్ని భూమా నాకు వివరం అంటే దారి ఇవ్వాలి. హనుమంతుని తోకకు నిప్పు పెట్టిన సందర్భంలో కూడా సీత ఇట్లాగే సత్యక్రియ. అప్పుడు ఆమె హనుమంతుని కంటికి అంటిన అగ్ని చల్లగా మారి అతన్ని రక్షించాలని. యజ్జస్తి పతి శుశ్రూష యజ్జప్తి పఠితం మమ. అలాగా యది వాస్తవిక పత్నీకా నాస్యేక పత్నీత్వం శీతో భవ హనుమత. యజ్జస్తి పతి శుశ్రూష యజ్జప్తి చరితం తప యది వాస్యేక పత్నీత్వం శీతో భవ హనుమత.
నేను ప్రతి శుశ్రూష చేసిన దాన్ని, తపం చేసిన దాన్ని పవిత్రను అయితే ఓ అగ్నిదేవ, నువ్వు హనుమంతుడికి చల్లదనాన్ని కలిగించు. సీతాదేవి అగ్ని దివ్యం, రామాయణంలో అనుపమానమైన ఘటన. దీని గురించి విశ్లేషించి విమర్శించడం అనవసరం. కానీ సీతకు గల ఆత్మవిశ్వాసం ప్రశంసించకుండా ఉండజా. ఆమె తన సచ్చరిత్ర బలాన్ని ఎలాంటి విపత్తులోనైనా నిర్భయంగా నిలిచి పరీక్షకు సురక్షితంగా బయటకు రాగ. అలాంటి విశ్వాసం ఆమెకు ఉంది. ఆమె అగ్నిని పేర్కొని ఒకే ఒక విధంగా పురికొని ఆమె తన విశుద్ధతను నిరూపించే భారాన్ని అగ్నికే ఇచ్చేసింది. యథా మే హృదయం నిత్యః నాపసర్పతి రాఘవాన్ తథా లోకస్య సాక్షీ మాం సర్వతః పాతు పావక. యథా మాం శుద్ధ చారిత్రాం దుష్టాం జానాతి రాఘవః తథా లోకస్య సాక్షి మాం సర్వతః పాతు పావక. కర్మణా మనసా వాచా యథా నాతిచరామ్యహం రాఘవం సర్వధర్మజ్ఞం తథా మాం పాతు పావక. నా చిత్తం ఏ క్షణంలో కూడా శ్రీరాముణ్ణి వదలి చరించకుండా ఉంటున్నదో లోక సాక్షి అయిన అగ్నిదేవుడు నన్ను రక్షిస్తాడు. చరించకుండా ఉన్నప్పుడు నా ఆచరణం విశుద్ధమై ఉన్న రాముడు నన్ను దుశ్చరిత్రగా తలుస్తాడు. నా సదాచారం నిజమే సత్యమే అయితే అగ్ని నన్ను సర్వ విధాలా రక్షించు. మనోవాక్కాయాలచే నేను రాముణ్ణి అతిచరించనితో జగత్సాక్షి అయిన అగ్నిదేవుడు నన్ను రక్షించ. ఇది ఆమె సత్యక్రియ అలా చేసింది కనుక యథా మే హృదయం నిత్యం నాపసర్పతి రాఘవ తథా లోకస్య సాక్షీ మాం సర్వతః పాతు పావ. యథా మాం శుద్ధ చారిత్రం దుష్టాం జానాతి రాఘవ తథా లోకస్య సాక్షీ మాం సర్వతః పాతు పావ. కర్మణా మనసా వచ యథా నాతిచరామ్యహం రాఘవం సర్వధర్మజ్ఞం తథా మాం పాతు పావక. నా చిత్తం ఏ క్షణం కూడా శ్రీరాముణ్ణి వదిలి చరించకుండా ఉంటే లోక సాక్షి అయిన అగ్నిదేవుడు నన్ను రక్షిస్తాడు. నా చరణం విశుద్ధమై ఉంటే అంటే నా వ్యక్తిత్వం రాముడు నన్ను చరిత్రగా తరుస్తాడు. నా సదాచారం సత్యమే అయితే అగ్ని నన్ను సర్వ విధాల సంరక్షిస్తుంది. మనోవాక్కాయల చేత నేను రాముణ్ణి అతిచరింపకుండా ఉన్నట్లయితే అగ్నిదేవుడు నన్ను రక్షిస్తాడు అని ఆమె సత్యవ్రతాన్ని చెప్పారు. సత్యక్రియ. ఇప్పటిదాకా శాపాల గురించి మాత్రమే చెప్పాం. రేపు వరదానం గురించి తెలుసు.